బ్రేకింగ్ న్యూస్. అసెంబ్లీ సమావేశాల గురించి బీఏసీ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశాలు ఎంతవరకు జరపాలి, ఏ రోజుల్లో జరపాలి అనే దానిపైన కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే. అయితే గవర్నర్ ప్రసంగం తర్వాత రేపటికి ఈ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ కమిటీ కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. మార్చి నెల 7వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయని వెల్లడించింది. ఈ నెల 14వ తేదీన బడ్జెట్ సమావేశం నిర్వహించనుంది. అలాగే 15, 16 సెలవులు కాబట్టి 17, 18 తేదీల్లో బడ్జెట్పై చర్చ ఉండే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అలాగే 18న ఈ నెల 18న రాష్ట్ర పద్దుపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ ఉంటుంది. 19వ తేదీ నుంచి 8 పని దినాలు అలాగే డిమాండ్ల గ్రాంట్పై అసెంబ్లీ బీఏసీ చర్చించనుంది. ఈ నెల 28వ శనివారం నాడు కూడా రెండవ శనివారం నాడు కూడా అసెంబ్లీ కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని బీఏసీ నిర్ణయంలో వెల్లడించింది. మార్చి 1, 2, 3 తేదీలు వరుసగా అసెంబ్లీకి సెలవు దినాలను ప్రకటిస్తూ మార్చి 6, 7 బడ్జెట్పై మరోసారి చర్చించనున్నారు. ఆ తర్వాత అవసరమైతే అసెంబ్లీ సమావేశాలు పొడిగిస్తారు, లేదంటే అసెంబ్లీ సమావేశాలను అక్కడితో సమాప్తం చేస్తారు. నిరవధిక వాయిదా వేసే అవకాశం కనిపిస్తూ ఉన్నది. అయితే ప్రతిరోజు 0 అవర్ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉన్నది. మొత్తానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టయితే అర్థమవుతా ఉన్నది.